బిడ్డ జర ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయొద్దాం పారాదు నీకు సార్లు ఎరకనట్టగా కూపన్ కరెక్ట్ అస్తలేదు కాగితం ఇచ్చొద్దని ఓ సర్పంచ్ అన్న నిన్ను గెలిపించింది దేనికే మా మన్మడు పుట్టి 6 ఏండ్లాయే ఇంకా ఈయన మా కొడుకు కారెట్ ఇప్పియవా అన్నా జర చూడే ఇద్దరు కొడుకులు కోడండ్లు మన్మలు మన్మరాండ్లు అందరు మొక్కింట్లోనే మెసులుడు కష్టమైతుంది ఎమ్మెల్యే సాబ్కు ఓ మాట చెప్పి గా డబల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చేటట్టు చూడే నీకు పుణ్యం ఉంటది అని బతిమలాడుకునేది కానీ ఇప్పుడు ఆ ఆఫీసర్లు ఆ ఎమ్మెల్యేలంతా మనూరికే రావట్టిరి దొరకక దొరికినందుకో ఏమో కావాల్సిన వాటి కోసం ఖరాఖండిగా అడుగుతాండ్రు ఆఖర్నాడు కూడా ఆడాడ గడ్బర్లతోటి గ్రామ సభలు వచ్చినాయి చాలా మంది అడుగుతున్నది రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఏళ్ళకెళ్ళి ఎన్ని అప్లికేషన్ పెట్టినా ఇయ్యకపోయేసరికి ఇప్పుడన్నా ఇస్తారా ఇయ్యరా అని గట్టిగానే అడుగుతున్నారు. మేము 30 ఏళ్ళ బట్టి కిరాయి ఉంటున్నాం మాకు రాలేదు చాలా పెట్టినాం రేషన్ కార్డు కావాలి ఇందిరమ్మ కింద ఇల్లు పెట్టుకోవడానికి పేర్లు రానోళ్ళ అప్లికేషన్లు మళ్ళా తీసుకున్నారు. అరే ఎన్ని మాటల దరఖాస్తు పెట్టాలని కోపానికి వస్తున్నారు జనము. పాప 15 సంవత్సరాలే ఇప్పటిదాకా రేషన్ కార్డుల లిస్ట్ లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినా అప్పుడు రాలే, ఇప్పుడు మొన్న కూడా చేసినా అప్పుడు రాలే, మళ్ళీ ఇప్పుడు చేయమంటున్నారు ఇప్పుడు కూడా చేసిన. ఫోటో తీసుకున్నాడు మన ఆధార్ కార్డు జిరాక్స్ పోయింది సార్కు మరి ఇప్పుడు సార్ మా అన్న పేరు లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు వేయాలి మేము చెప్పగలిగింది దాకా ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాను ఫామ్ ఇచ్చినాను రాలే జిరాక్స్ మిషన్ మన రేవంత్ రెడ్డి పంపిస్తే ఇంటికాడ రోజు తీసుకున్నాం ఎన్ని కానీ జిరాక్స్ తీసుకోవాలా కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకుని చచ్చిపోయినాము. ఇక ఎటు చూడండి కారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ వచ్చి ఇందిరమ్మ ఇంట్లో అందరు గట్టియాలని లొల్లి చేస్తుంటే 10 ఏళ్ళు మీరెందుకు గట్టియలేదని పబ్లిక్ అంతా మర్రపడ్డారు. కమలాపూర్ లా కొందరు కోడిగుడ్లు టమాటాలు ఇసిరేసిరు ఎమ్మెల్యే గారి మీదకి. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సార్ వచ్చి మా కేసీఆర్ సార్ అది చేసిండు అని స్పీచ్ దంచుతుంటే మీరే ఇండ్లు కట్టియలే రేషన్ కార్డు ఇయ్యలేదని వీళ్ళంతా జగడానికి వచ్చిర్రు. ఏడాదికి నిచ్చుకుంటూ వస్తే ఈ 10 ఏళ్లలో అందరికి కోపిన్ కారట్లు వచ్చు మంచి ఇండ్లు వచ్చు. లాపర్వా చేసినందుకు ఇప్పుడు గిన్ని లొల్లులు అట్లని ఇయాల్టికే మొడవదట్టుల్లో అప్లికేషన్లు ఎప్పుడైనా తీసుకుంటామని మళ్ళొక పారు సాటింపేసిరు మంత్రులు. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ, ఇదేదో ఒక్కసారి ఇచ్చి క్లోజ్ అయ్యే ప్రక్రియ కాదు. అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. సపోజ్ మేము నియోజకవర్గాన్ని 3500 ఇస్తున్నాం, 10,000 వచ్చారనుకో సెకండ్ ఇయర్ ఇస్తాం. ఇక ఎల్లుండి జెండా వందనం కాగానే రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా 4 పథకాలు చాలా అవుతాయి.